బ్రేకింగ్ న్యూస్ మై హోమ్ ఇండస్ట్రీస్ కు వ్యతిరేకంగా పల్నాడు జిల్లా దాచేపల్లిలో రోడ్డెక్కారు రైతులు 10 ఏళ్ల క్రితం ఫ్యాక్టరీ నిర్మిస్తామని భూములు తీసుకున్నారని కానీ ఇంతవరకు ఒక్క ఇటుక కూడా వేయలేదంటూ ఆందోళనకు దిగారు. ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపించి తక్కువ ధరకే భూములు తీసుకున్నారంటూ మండిపడ్డారు. ఫ్యాక్టరీ నిర్మించే వరకు సాగు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని, అసలు ఫ్యాక్టరీ నిర్మాణమే అవసరం లేదంటూ ర్యాలీ నిర్వహించారు. దాచేపల్లిలో ఆర్ఎండ్బి బంగ్లా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. దశాబ్దం దాటిన ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకపోయేసరికి భూములు ఇచ్చిన రైతులు వారి పిల్లలకి ఉద్యోగాలు లేక వలసలు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఆల్రెడీ నిర్మాణం జరిగి ఉన్నది, దుర్గా సిమెంట్ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ కూడా యాజమాన్య లోపల వలన అవకతవకలు జరగకుండా మేనేజ్మెంట్లు మారుకుంటా రైతులు పంట పొలాలు ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులకు ఏ విధమైనటువంటి న్యాయం చేయలేదు. దాని కోవలనే మరలా మై హోమ్ సిమెంట్ అనే కంపెనీ రైతుల్ని మోసపూరిత వాగ్దానాలు చేసి రైతులకి దగ్గర తక్కువ ధరకే భూముల్ని తీసుకోవటం జరిగి ఇప్పటికి 18 సంవత్సరాలు కావస్తుంది. 18 సంవత్సరాల నుంచి కూడా మై హోమ్ కంపెనీ యాజమాన్యము రైతులకి ఏ విధమైనటువంటి న్యాయం చేయలేదు. వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి పొలాలు మాయమాటలు చెప్పి పొలాలు మా దగ్గర నుంచి తీసుకొని ఈ రోజు వరకు ఫ్యాక్టరీ నిర్మాణం చేయకుండా రైతుల్ని నానా ఇబ్బందులు పెడుతూ వాళ్ళు అధిక ధరలకే బ్యాంకింగ్ లోన్లు తీసుకొచ్చుకుంటూ మా పట్టుకొట్టడం జరిగింది. పిల్లలు ఏదైతే ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో పొలాలు ఇవ్వటం జరిగిందో ఆ ఉద్యోగాలు రాకపోగా పిల్లలు నిరుద్యోగులయ్యి ఈ రోజున విద్యా వసతులు లేక ఉద్యోగ వసతులు లేక రోడ్లు వీధులు పాలవటం జరిగింది. ఇచ్చిన ఇప్పుడే 18 సంవత్సరాలుగా వస్తుంది. పిల్లలు కూడా ఉద్యోగ అర్హతలు కూడా కోల్పోయే వయసు కూడా వస్తుంది. కాబట్టి ప్రభుత్వము ఈ మై హోమ్ సిమెంట్ యాజమాన్యం ఫ్యాక్టరీ కడుతుందా లేదా లేని పక్షంలో రైతులకి ఆ పొలాలను తిరిగి ఫ్యాక్టరీ కట్టేంత వరకు కూడా మాకు ఆ పొలాలను తిరిగి పంటేసుకునే విధంగా కల్పించాల్సిందిగా కోరుతున్నాము. ప్రభుత్వానికి తమ ఆవేదనను తెలుపుతూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు హామీ ఇచ్చారు. మన ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే మై హోమ్ వాళ్ళు ఆ రోజున ఏ అయితే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చలేదు. ఇంతవరకు ఫ్యాక్టరీ నిర్మాణం కూడా జరగలేదు. మేమైతే భూములు ఇచ్చాము, మా భూములు మేము సాగు చేసుకుంటాం అంటున్నారు. అట్లాగే రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. మా వాళ్ళు ఉద్యోగాలు లేక ఉపాధి లేక పొలాలు సాగు చేసుకోవడానికి పొలాలు లేక మాకు ఉపాధి కల్పించాలని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ఆర్డీ గారితో మాట్లాడాము. ఆర్డీ గారి ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి గవర్నమెంట్కి వెళ్ళేటట్టు చూసి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేటట్టు కలెక్టర్ గారికి తెలియజేస్తారని తెలియజేస్తాం. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్, చెప్పండి. చూస్తూ ఉన్నాము విజువల్స్లో కూడా మనము అక్కడ దాచేపల్లి మండలంలో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి ఆక్రోధన కనిపిస్తుంది, వాళ్ళ ఆవేదన అనుకోవచ్చు. అసలు ఏంటి పరిస్థితి ఏంటి అక్కడ? జిల్లా దాచేపల్లిలో ఈ మధ్య కాలంలో సిమెంట్ ఫ్యాక్టరీలకి ఎవరైతే భూములు ఇచ్చినటువంటి రైతుల ఆందోళనలు ఒక్కొక్క సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే సరస్వతి భూములకు సంబంధించినటువంటి అంశం పైన కూడా రైతుల ఆందోళన చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు మై హోమ్ సిమెంట్ కి సంబంధించి భూములు ఇచ్చినటువంటి రైతులు కూడా ఆందోళన చేపట్టారు. ప్రధానంగా కూడా తాము మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ కడతారనే ఉద్దేశంతో ఆ ఫ్యాక్టరీకి భూములను ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు గడిచినా కూడా కనీసం ఇక్కడ అభివృద్ధి చేయకపోవడంతో పాటు ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడం తాము తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అసలు సిమెంట్ ఫ్యాక్టరీలకు కూడా తాము భూములు ఇవ్వడానికి కారణం ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, పిల్లలకి ఉద్యోగాలు కూడా వస్తాయనే ఉద్దేశంతోనే తాము ఇవ్వడం జరిగింది. కానీ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి నిర్మాణం జరగకపోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా అన్యక్రాంతమైతే అడవి లాగా మారుతున్నటువంటి బీడు భూములుగా మారిపోతున్నాయి అనే విధంగా కూడా రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ రోజు దాచేపల్లి మండలంలోని ఆర్ఎండ్బి బంగ్లా వద్ద ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం వద్ద వరకు వాళ్ళు ర్యాలీని నిర్వహించారు. ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకొని కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నిర్మాణం ఏదైతే మై హోమ్ సిమెంట్స్ కి సంబంధించినటువంటి నిర్మాణం వెంటనే చేపట్టాలంటూ కూడా వాళ్ళైతే ఆందోళన చేపట్టి తహసీల్దార్కి కూడా వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వం దీనిలో కలుగు చేసుకొని తమకు న్యాయం జరిగేలాగా చూడాలి, ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి జరిగేలాగా
చూడాలనే విధంగా కూడా వాళ్ళైతే ఆందోళన చేస్తూ కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది సౌమ్య. సాయిశంకర్, ఇప్పుడు ఏదైతే ముఖ్యంగా మై హోమ్ ఇండస్ట్రీస్ అని వీళ్ళు చెప్తున్నారంటే 10 ఏళ్ల కిందట మా భూములు తీసుకున్నారు అని చెప్తున్నారు. 10 ఏళ్ల పాటు వీళ్ళు వేచి చూస్తూనే ఉన్నాము, మాకు ఏదైనా చేస్తారు అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చి తీసుకున్నారో వాళ్ళు చేస్తారని చూస్తూనే ఉన్నామని చెప్తున్నారు. అంటే మై హోమ్ ఇండస్ట్రీస్ నుంచి 10 ఏళ్ల పాటు ఎటువంటి స్పందన రాలేదా? మరి ఏంటి? ప్రధానంగా కూడా భూములు తీసుకున్నటువంటి సమయంలో ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తాం కాబట్టి ఆ ఫ్యాక్టరీ కనుక నిర్మాణం జరిగితే కంపల్సరీగా ఏరియా డెవలప్ అవుతుంది, దాంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకే ఉద్యోగాలు కల్పిస్తామనే విధంగానే ఈ భూములని తీసుకున్నారనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి బేస్ ప్రైస్ కి భూములను కూడా అమ్మినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మామూలుగా ల్యాండ్లు అమ్మేటప్పుడు అత్యధిక రేట్లు ఉంటాయి. ఇలాంటి పరిశ్రమలు వచ్చినప్పుడు ఏంటంటే ప్రభుత్వం కొంత కన్సిడర్ చేయమంటుంది కాబట్టి స్థానికంగా ఉండే వాళ్ళు కూడా తమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి కాబట్టి వాళ్ళకి తక్కువ రేట్లకి అమ్ముతారు. ఆ విధంగానే ప్రస్తుతం మై హోమ్ సిమెంట్స్ కి సంబంధించినటువంటి భూములను కూడా రైతులు అమ్మినట్లు చెప్తున్నారు. క్లియర్ గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రాంతం అభివృద్ధి, పిల్లల ఉద్యోగాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా మెరుగుపడతాయి కాబట్టి వాళ్ళకి భూములను ఇవ్వడం జరిగిందనే విధంగా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి 10 ఏళ్లలో కనీసం ఆ ఇండస్ట్రీ ఎవరైతే వచ్చి వాళ్ళు తీసుకున్నారో వాళ్ళు ఎవరు కూడా కనీసం వచ్చి అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టబోవడంతో పాటు నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి పెట్టవలసినటువంటి పరిస్థితి లేదనే విధంగా కూడా చెప్తున్నారు. మనం అక్కడ పరిశీలించినా కూడా క్లియర్ గా ఆ భూములన్నీ కూడా అంతే ఉన్నాయి. వాళ్ళు తీసుకున్నప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఇచ్చేటప్పుడు పంట పొలాలు అవి ప్రతి సంవత్సరం 2-3 పంటలు వేసేటటువంటి పంటలు కాబట్టి ఇప్పుడు ఎలాంటి పంటలు వేయట్లేదు. క్లియర్ గా అదంతా కూడా భూములంతా కూడా బీడి పారిపోతున్నటువంటి భూములు అయితే అక్కడ ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే తీసుకొని ఒకవేళ వాళ్ళ ఇండస్ట్రీ నిర్మాణం చేపట్టకపోతే తమకిస్తే కనీసం పంట పొలాలు కాబట్టి పంటనైనా పండిస్తాం అనే విధంగా కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అనేది సౌమ్య. థ్యాంక్ యూ సాయిశంకర్.